నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఘటనైనా కూడా, ఈ రోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటనైనా కూడా, ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరుగుతుందో తెలుసు, ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో 6 మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టన పెట్టుకున్నారు. అప్పుడు కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఉంది అని చెప్పి పోలీసులందరినీ కూడా కుప్పం పంపించారు. అందరినీ కూడా పార్కుల్లో పెట్టి రకరకాల ఏరియాలలో పెట్టి సడన్ గా ఒక్కసారి గేట్లు ఎత్తేసి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి, పోలీసులు ఎవరు లేరు కాబట్టి, అందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికి వెళ్ళిపోయారు కాబట్టి అందరినీ కూడా పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ ప్యాక్ చేసి సాయంత్రం పూట ఇక లైన్లలో నిలబడండి అని చెప్పి గేట్లు ఎత్తారు. తిరుపతిలో జరిగిన తోపులాటలో 6 మంది మరణించడం జరిగింది. లక్షల మంది వస్తారు అని తెలిసినా కూడా జరిగిన ఘటన. ఈ రోజు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది భక్తులు వస్తారు. ఈ రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శించుకోవచ్చు అప్పన్న స్వామి అని లక్షల మంది భక్తులు ఈ రోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్. చాలా మంది చెప్తా ఉన్నారు కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు, క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు. ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే, దయచేసి కూటమి నాయకులందరూ కూడా హిందువుల మీద జాగ్రత్తగా ఉండాలి. హిందూ దేవాలయాల మీద ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరందరూ కూడా పరిపాలన చెయ్యాలి. గతంలో 2019-24 వరకు జరగనవి జరిగినట్టుగా చూపెట్టిన ఎల్లో మీడియా ఈ రోజేమో ప్రమాదం అంట, ఢిల్లీకి జరిగిందంట అని చెప్పని కళ్ళబొల్లు కబుర్లు రాస్తున్నారు. ఇవన్నీ దేవుడు గమనిస్తుంటాడు, తప్పకుండా దేవుడు గమనిస్తాడు. మీరు ఒకవేళ అక్కడ తప్పించుకున్న దేవుడు మాత్రం ఎవరిని వదిలిపెట్టడు. దయచేసి ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యం, ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యం. ఏదో క్షతగాత్రులకి చనిపోయిన వాళ్ళకి మేము నష్టపరిహారం ఇచ్చేసాం కదా, మేము వైద్యం చేయించాం కదా అని చెప్పని చేతులు దులుపుకుంటే జరిగే పరిస్థితి కాదు. భక్తుల మనోభావాలతో ఆటలాడబాకండి, ఇది సరైన పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘటన కానివ్వండి, సింహాచలంలో జరిగిన ఘటన కానివ్వండి, శ్రీకుర్మంలో జరిగిన ఘటన కానివ్వండి, ఇతర దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలే సాక్షాత్కారం. తప్పకుండా కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికైనా కానీ జాగ్రత్త వహించి పరిపాలన చేయాలని చెప్పని నేను కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మీ ద్వారా. ఈరోజు తెల్లవారుజామున ఇవాళ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం భక్తులు ఎంతో పవిత్రంగా భావించి లక్షలాది మంది వచ్చి దర్శించుకోవటానికి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఇటువంటి ప్రతిష్టాకరమైన కార్యక్రమంలో మరి గతంలో మరి డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, స్వయంగా నేను ఎండోమెంట్ మినిస్టర్గా అక్కడే ఉండి సామాన్య భక్తులకి ఈ 300 రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా దర్శనం, ప్రత్యేక దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగాయి. ఈరోజు ఉదయం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ భక్తుల మీద, హిందూ ఆలయాల్లో చేస్తున్న ఘోరాలు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం మరి అక్కడున్న భక్తుల ప్రాణాలని గాలికి వదిలేసినట్టుగా మరి బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం అన్నది నిజంగా ఎవరు సహించరాని పరిస్థితి. 300 రూపాయల టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర ఇటీవల కాలంలో ప్రసాద్ స్కీమ్స్ లో అక్కడ 50 కోట్లు శాంక్షన్ చేసి వర్కులన్నీ శాంక్షన్ చేసి వర్కులు చేయించడం జరిగింది గతంలోనే. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్న టెండర్లను క్యాన్సిల్ చేసేయటం, వాళ్ళకి కావలసిన మనుషుల్ని, వాళ్ళకి కావలసిన వ్యక్తుల్ని కాంట్రాక్టులు పెట్టుకుని అంచనాలు పెంచేసి విచ్చలవిడిగా అక్కడ దోపిడీ కార్యక్రమానికి పాల్పడడం అన్నది మనం ఈ సందర్భంగా అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. అక్కడ జరిగిన నాసి రకమైన పనులు మూలంగా ఇవాళ 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు ఒకే కుటుంబానికి సంబంధించిన చనిపోయారు. మన గోదావరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 3 మృతుల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంకెంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో మనకి
మళ్ళీ గంట 2 గంటలు కానీ తెలియని పరిస్థితి నెలకొంది. ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడు లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడొచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్ పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్, అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో, అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు, కళ్ళుమూరి చేసి లోపు మొత్తం గోడ అంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకు ఏమో ఆ కుర్రోడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. అంటే క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్ తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు. మీరు చూడండి హనుమంతవాక్ జంక్షన్ లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్. ఇలాంటి ఫ్లై యాష్ బ్రిక్స్ తీసుకుని వచ్చి కడితే ఇది పరిస్థితి. దీనికి క్యూరింగ్ లేదు, మధ్యలో కావాల్సినటువంటి ఆ కాంక్రీట్ పిల్లర్స్ లేవు, క్యూరింగ్ అనేటువంటిది జరగలేదు. దానికి తీసుకొని వచ్చి ఐరన్ ట్రస్లు అన్ని కూడా తీసుకొని వచ్చి ఏర్పాట్లకు సంబంధించినటువంటివి అన్ని ఇదే గోడకి వారు కొడితే దీని నాణ్యత ఇది ఎప్పుడైనా జరిగిందండి తిరుమల సంఘటన? ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుమలలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా? అది ఇతని హయాంలోనే జరుగుతుంది. అలాగే పుష్కరాల్లో ఒకేసారి 30 మంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా? అది ఈయన టైంలోనే జరుగుతాయి. దేవాలయాలన్నీ కూలగొట్టబడతాయి, అది ఇతని టైంలోనే జరుగుతాయి. అదేవిధంగా గోవులండి, 100 గోవులు మరణించే, అది అందులో కూడా శ్రీవారి గోవు, శ్రీవారికి రోజు పాలు నెయ్యి ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి గోవులు అన్ని 100 మంది చనిపోయినాయి. ఎవరి టైంలో అంటే ఇతని టైంలోనే జరుగుతాయి. అన్నిటినీ మించి నిన్న చూస్తే అసలు మరి సింహాచలం అంటే నిజరూప దర్శనం అనేది భక్తులకి అదొక చాలా ఇదిగా భావిస్తారు, మహాభక్తిగా భావిస్తారు. ఆ స్వామి వారిని నిజరూప దర్శనం చేసుకొని పునీతులు అవ్వాలి అని వేలాది మంది భక్తులు ఎంతో ఆశతో తెల్లవారుజామున లేకపోతే రాత్రి నుంచి కూడా పాపం క్యూలో నిలబడి వాళ్ళు స్వామి దర్శనం కోసం వస్తారు. అలా వస్తారని తెలుసు కదా, ప్రతి సంవత్సరం జరిగేటువంటిదే కదా ఇది. అలాంటి దాన్ని కూడా ఈ గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యం అంటే, మనుషుల ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదు. సుమా మాకు ఎంతమంది అన్నా చావండి, మాకేమీ భయం లేదు, మేము మా దోపిడి మాది ఎట్లాగో కొనసాగుతూనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అదే వైజాగ్లో మేము మరి 90 పైసలకే మేము విలువైనటువంటి 1000 కోట్ల ల్యాండ్స్ కూడా ఇచ్చేస్తాం, మాకేమీ భయమే లేదు, మాకు చట్టాలన్నా గౌరవం లేదు, దేవుడు అంటే అసలు భక్తే లేదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అందుకనే కదా అన్ని దేవాలయాల్లో కూడా క్షుద్ర పూజలు వాళ్ళ భార్య చేయించింది, ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి అమ్మవారి గుళ్ళో జరిగింది. తర్వాత కాళహస్తి దేవాలయంలో చేశారు. ఈ విధంగా ఇంత దిగజారిపోయి దైవాన్ని కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే దైవతత్వాన్ని కూడా దూషితం చేసే విధానంలో వీళ్ళ పనులు ఇంత నీచంగా ఉంటే ఇంకా ప్రజలు ఎలా సహిస్తున్నారనేది మాత్రం అర్థం కావట్లేదు. కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా.